వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ రావణ్ వైఫ్ పార్ట్ 8. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? సావిత్రమ్మ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే రావణ్ ఆమె మాటల్ని మధ్యలోనే ఆపేసి, ఇక నేను ఆపవే తల్లి, నువ్వు వెళ్తే మా పని మేము చేసుకుంటాం అని శ్రీనిక వైపు ఓరగా చూస్తూ చెప్తాడు. సావిత్రమ్మ రావణ్ వైపు తిరిగి, నన్నే అంత మాట అంటావురా దొంగ సన్నాసి వెదవా అని ఇంకేదో తిట్టబోతుంటే, ఆ తిట్లేదో రేపు తిడదు కానీ ఇప్పుడైతే బయటికి వెళ్ళుగానే, మాకు బోలెడు పని ఉంది అని అని సావిత్రమ్మ చేతులు పట్టుకొని బయటికి తీసుకువెళ్తాడు. గ్రాని, ప్లీజ్ ఏమనుకోకు, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని చెప్పి ఆమె ముఖం మీదనే డోర్ వేసుకుంటాడు. సావిత్రమ్మ, వీడు ఎలా ఉండేటోడు ఎలా మారిపోయాడు, ఎప్పుడు గ్రానీ గ్రానీ అంటూ నా కొంగు పట్టుకొని తిరిగే వీడేనా ఇప్పుడు నన్ను ఎన్నేసి మాటలన్నాడు, విధవ సన్నాసి, రేపు గ్రానీ అంటూ నా దగ్గరికి రాని, వీడి సంగతి చెప్తా అని రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్తుంది సావిత్రమ్మ. అక్కడే సోఫాలో కూర్చొని మొబైల్ చూస్తున్న మౌని సిరీలు సావిత్రమ్మ సీరియస్గా వెళ్ళడం చూసి, గ్రాని ఏంటి అన్నయ్య రూమ్లోకి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అంత సీరియస్గా కోపంగా వచ్చింది, ఏమై ఉంటుందబ్బా అని సిరి మౌనీలు ఆలోచిస్తారు. ఇప్పుడు సూర్యనారాయణ దగ్గరికి వద్దాం. సూర్యనారాయణ కమిషనర్ దగ్గర నుండి వచ్చి టెన్షన్గా తన గదిలోకి వెళ్తాడు. పని వాళ్ళందరూ వెళ్తున్న సూర్యనారాయణ గారిని చూసి, సార్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, ఎప్పుడు నవ్వుతూ ఉండే సార్ ముఖంలో ఈరోజు టెన్షన్ కనబడుతుంది అనుకుంటూ వాళ్ళ రోజువారీ పనుల్లో నిమగ్నమైపోతారు. సూర్యనారాయణ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని వచ్చి ఫొటోస్లో ఉన్న ఫోటో కళ్ళల్లో మెదులుతుంటే భయంతో, వాడు వాడు బతికే ఉన్నాడా అని వణుకుతున్న స్వరంతో అంటాడు. వాడు బతికే ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి, నేను చూసింది వాడినేనా కాదా అని ఎలా కన్ఫామ్గా చేసుకోవాలి, కన్ఫామ్గా వాడే, వాడు పొరపాటుగా నా కూతుర్ని తీసుకువెళ్ళలే, కావాలని స్వీటీని తీసుకువెళ్ళాడు, వాడు నా కూతుర్ని ఏమైనా చేస్తాడా అన్న ఆలోచనే సూర్యనారాయణ తట్టుకోలేకపోతాడు. అసలు ఈ రావణ్ ఎవరు, రావణ్ని చూసి సూర్యనారాయణ గారు ఎందుకు అంతగా భయపడుతున్నారు అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోను హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఈరోజు మా బాబు ఏడుస్తూ ఉండడం వల్ల స్టోరీని ఎక్కువగా ఇవ్వలేకపోయాను. రేపు ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.